కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో మే 22 తారీఖు గురువారం వేళ హనుమాన్ జయంతి వస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పూజ చేయడానికి ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి పూజ కోసం హనుమంతుల వారి యొక్క పటాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామివారి పటం ఉంటే చక్కగా ఈ విధంగా స్వామివారికి బొట్టది పెట్టి అలంకరణ చేసుకోండి. హనుమంతుల వారిని ఈ రోజున అరటి తోటలో కనుక పూజించినట్లయితే ఆ పూజకు 1,00,00,000 రెట్ల ఫలితం అయితే వస్తుందట. కాబట్టి మీ దగ్గర అరటి మొక్కలు ఉన్నా పిలకలు ఉన్నా సరే పూజలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారికి అప్పాలు మాల, వడమాల వేస్తూ ఉంటారు. మరి ఈ అప్పాలను ఏ విధంగా సులభంగా తయారు చేయవచ్చు అని అంటే, మరి అప్పాలు తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది 1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ ఉప్మా రవ్వ, 1 గ్లాస్ వరిపిండి. స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో కూడా 3 గ్లాసుల నీళ్ళని అయితే పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత నీళ్లు కొద్దిగా వెచ్చపడిన తర్వాత 1 గ్లాసుతో బెల్లం అయితే వేయాలి. మీరు తీపి ఎక్కువగా తిన్నట్లయితే 1 గ్లాసున్నర బెల్లం కూడా వేయవచ్చండి. ఈ విధంగా వేసి బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్నటువంటి పిండి రవ్వని ఈ నీళ్ళల్లో వేసేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక అంతే, ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి ఇందులో కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసేసుకుని చపాతీ పిండిలాగా బాగా మర్దన చేయాలి. గట్టిగా పిసికి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయటం వలన మీకు అప్పాలు అనేవి రౌండ్గా ఒకే షేప్లో వస్తాయి. కొత్తగా ఈరోజే మేము అప్పాలు చేద్దాం అనుకుంటున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా చేయండి. చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. అలాగే విరిగిపోకుండా అప్పాలు అనేవి వస్తాయి. అలా మర్దన చేసుకున్నటువంటి పిండిని సగం 2 భాగాలుగా చేసి సగం పక్కన పెట్టుకుని మరొక సగాన్ని ఇలా అప్పాలు చేసుకోవాలి. చూసారా, మీరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ విరగకుండా అప్పాలు అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో. మొత్తం పిండిని ఒకేసారి అప్పాలు చేసుకోకూడదు. సగం అప్పాలు చేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిగతా అప్పాలను కూడా చేసి మళ్ళీ వేగించాలి. ఒకసారి అప్పాలు చేసుకున్నట్లయితే గాలికి ఆరిపోయి అప్పాలు అనేవి నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి. అప్పాలు చూసారా, ఈ విధంగా చక్కగా ఉబ్బి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించినటువంటి అప్పాలని మీరు గుడిలో స్వామివారికి అలంకరణ చేయడానికి మాలగా చేయాలనుకున్నా, లేదా ఇంట్లో స్వామివారి పటానికి అలంకరణ చేయాలనుకున్నా సరే చక్కగా ఈ చిన్న సైజులో చేసుకోండి. చూడడానికి బాగుంటాయి. స్వామివారి మాలకు అలంకరణ చేసినప్పుడు పటం కూడా చక్కగా కనబడుతుంది. ముందు రోజే ఈ అప్పాలని అలాగే వడలను తయారు చేసుకోవచ్చా అంటే అలా చేయకూడదండి. ఎందుకు అంటే మనం అన్నీ కూడా తినేసి ఉంటాం కాబట్టి ఇలా ఉదయమే మనం స్వామివారి పూజ చేసుకునే ముందుగానే ఈ పిండ్లన్నీ ఓ దగ్గర పెట్టుకొని ఉదయం నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అప్పుడు స్వామివారికి నివేదన చేయడానికి ఇలా అప్పాలను వడలను తయారు చేసుకోవాలి. పటానికైనా విగ్రహానికైనా మీరు అప్పాల మాలని అలంకరణ చేద్దాం అనుకున్నప్పుడు ఎన్ని అప్పాలని సిద్ధం చేసుకోవాలి అంటే 7, 9, 11, 21, అలాగే 27, 41, 54, 108, 1008 కూడా అప్పాలను తయారు చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. డైరెక్ట్గా అప్పాలను అలాగే నివేదన చేయవచ్చు, లేదా మాలగా చేసి అలంకరణ చేయవచ్చు. తక్కువ టైంలో కూడా సులువుగా స్వామివారికి టేస్ట్గా చేసే బెల్లం అప్పాలు అందరూ కూడా సులువుగా చేయవచ్చండి. ఇంకా స్వామివారికి వడమాలన్నా కూడా చాలా ఇష్టమండి. కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామివారికి వడమాలను కూడా వేయవచ్చు. అందుకుగాను మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గుల్లగా స్వామివారికి వడమాలను తయారు చేయవచ్చు. అది ఎలా అంటే, ముందుగా వడలు తయారు చేయడం కోసం మినప్పప్పు నానబెట్టుకోవాలండి. మినప్పప్పు కానీ మినపగుళ్ళు కానీ ఉపయోగించవచ్చు. మినప్పప్పునైతే 4 గంటల సేపు నానబెట్టాలి. అదే మినపగుళ్ళనైతే గంటన్నర సేపు సరిపోతుంది. నానబెట్టిన తర్వాత 2 సార్లు కడిగి తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఐస్ వాటర్ వేస్తూ మిక్సీని ఆపుతూ తిప్పుతూ ఉండాలి. ఇలా చేయటం వలన మీకు పిండి అనేది గుల్లగా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్తో కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మిక్సీలోకి తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. మరి ఈ వడలను వేయడానికి అన్నీ ఒకే సైజులో రావాలి అంటే, లేదా కొత్తగా వేసేవాళ్ళైనా సరే ఈ చిన్న టిప్ ఉపయోగించండి. చాలా చక్కగా వడలు అనేవి సమానంగా ఒకే షేప్లో వస్తాయి. సాంబార్ గరిటె అందరిళ్ళలో కూడా ఉంటుంది కదా, ఈ సాంబార్ గరిటెకి కొద్దిగా నీళ్ళను తడిపి పెట్టి ఆ తర్వాత చిన్న ఉండలాగా గారెల పిండిని పెట్టి మధ్యలో హోల్ పెట్టాలి. మిక్సీలోనే పప్పు తిప్పేటప్పుడే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇక ఈ వడలను ఒకటిగా వేసేసేయండి. ఎన్ని వడలను అయితే మాలగా చేద్దాం అనుకుంటున్నారో అన్ని వడలను కూడా వేసేసేయండి. వడలను డైరెక్ట్గా కూడా స్వామివారికి మనం నివేదన చేయవచ్చు, లేదా మాలగా చేసి కూడా అలంకరణ చేయవచ్చు. ఈ విధంగా ఇంట్లో అయినా సరే, గుడికి వెళ్ళి తీసుకెళ్ళడానికైనా సరే ఈ విధంగానే చేయవచ్చు.
వడమాలను కూడా మనం సిద్ధం చేసుకోవడానికి ఒక తెల్ల దారబంతికి పసుపు రాసైనా లేదా పసుపు దారబంతికైనా సరే ఈ విధంగా వడలను అనేవి గుచ్చుకోవాలి. మరి ఈ వడమాలను తయారు చేయడానికి 9, 11, 21, 27, 41, 54, 108, 1008 వడలను కూడా మాలగా తయారు చేయవచ్చండి. అప్పాల మాలను, వడమాలను సులభంగా, టేస్టీగా, గుల్లగా ఏ విధంగా తయారు చేయవచ్చు, మొదటిసారి తయారు చేస్తున్న వారైనా సరే ఈ టిప్స్ ఉపయోగించండి అంటూ చాలా టిప్స్తో నేను వీడియో ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలైనా నిమ్మకాయల మాలన్నా చాలా ఇష్టం అండి. అందుకు గాను నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ నిమ్మకాయలు 5, 11 కూడా తీసుకోవచ్చు. ఇంకెక్కువగా కూడా నిమ్మకాయలు తీసుకోవచ్చండి. నేనైతే 11 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ 11 నిమ్మకాయలు అయితే ముందుగానే మనం గుచ్చి మాలగా తయారు చేసి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే తమలపాకుల మాలను కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చండి. పచ్చి నిమ్మకాయలనే స్వామివారికి అలంకరణ చేస్తే మంచిది. తర్వాత ఆ నిమ్మకాయల మాలను స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత లేదా పూజలు ఉపయోగించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారానికైనా, వాహనాలకైనా లేదా మీకు వ్యాపార స్థలం ఉన్నట్లయితే అక్కడైనా సరే కట్టుకోవచ్చండి. చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టం అండి. ఈ తమలపాకుల మాల కూడా చాలా సులువుగా తయారు చేయవచ్చు. ఇదిగోండి తమలపాకులు. ఎన్ని తమలపాకులు ఉపయోగించాలి అంటే అవి కూడా 9, 11, 21, 27, 41, 54, 108, 1008 అంటూ ఈ తమలపాకులు తీసుకుని మాలగా తయారు చేయవచ్చు. తమలపాకులు ముందుగానే పసుపు నీటిలో శుద్ధి చేసుకొని ఒక తమలపాకు పైన ఒక తమలపాకు పెడుతూ పసుపు దారం కానీ లేదా తెల్ల దారాన్ని కొద్దిగా పసుపు రాసైనా సరే ఈ విధంగా దారాన్ని ఉపయోగిస్తూ సూది దారంతో ఈ విధంగా 2 రకాలుగా తయారు చేసుకోవాలండి. ఇక మధ్యలో తమలపాకు పెట్టి మాలగా తయారు చేసుకోవాలి. చాలా సులువుగా. మొదటిసారి మీరు కనుక తమలపాకుల్ని మాలగా చేద్దాం అనుకున్న వారికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అభిషేకించినా చాలా ఇష్టపడతారండి. కాబట్టి మీ దగ్గర సింధూరం ఉన్నట్లయితే ఈరోజు అభిషేకించడానికి ప్రయత్నించండి. అందుకు గాను సింధూరం కూడా ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున సింధూరంతో శ్రీరామ అని తమలపాకు మీద రాసి 9, 11 తమలపాకులు స్వామివారికి సమర్పించినా చాలా ఇష్టపడతారండి. ఈ తమలపాకుల పైన సింధూరంతో బొట్లు పెట్టినా లేదా సింధూరంతో శ్రీరామ అని రాసినా కూడా ఇలా రాయవచ్చండి. నేనైతే అగరబత్తి ఒక పుల్ల తీసుకుని శ్రీరామ అని రాస్తున్నాను. ఒకవేళ తక్కువగా తమలపాకులు ఉన్నప్పటికీ కూడా 5 తమలపాకులతో కూడా మాలను తయారు చేయవచ్చండి. అయితే ఈ 5 తమలపాకులను కూడా ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి విగ్రహం పెట్టి కూడా పూజ చేయవచ్చు. లేదా పటం దగ్గర ఈ తమలపాకులు పెట్టవచ్చు. ఈ విధంగా తమలపాకుల మాలను అందరూ సిద్ధం చేసుకోవచ్చండి. ముందు రోజు సిద్ధం చేసుకోవటం వల్ల ఉదయమే ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజను కూడా ఉదయం వేళ చేయాలండి. ఉదయం వేళ మీరు ఉద్యోగరీత్యా లేదా ఇంకా ఇతర వేరే పనుల ద్వారా కానీ పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ పూజ చేయండి. అలాగే స్వామివారికి తెల్ల జిల్లేడు పూలతో మాలగా చేసిన లేదా తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిన చాలా ఇష్టపడతారండి ఈరోజు. ఒకవేళ మీకు తెల్ల జిల్లేడు పూలు కనుక దొరకనట్లయితే ఇప్పుడు సీజన్ వైజ్గా దొరికేటటువంటి విరజాజులు లేదా మల్లెపూల మాల కూడా వేయవచ్చండి. అయితే కొంతమంది సందేహం అయితే రావచ్చండి. మల్లెపూలు కానీ విరజాజులు కానీ సువాసన వస్తూ ఉంటాయి కదా, సువాసన వచ్చిన పువ్వులు ఆంజనేయ స్వామి వారికి అలంకరణ చేయవచ్చునా అని చేయవచ్చండి. ఇంకా హనుమాన్ జయంతి పూజ కోసం ముందుగా ఏమేమి సిద్ధం చేసుకోవాలి అంటే సింధూరం తప్పనిసరిగా కావాలండి. ఈ రోజున సింధూరంతో అక్షంతలైనా సిద్ధం చేసుకోవచ్చు ఎక్కువగా పువ్వులు లేనప్పుడు. అయినా సింధూరం అక్షంతలతో ఆంజనేయ స్వామి పూజించినా చాలా మంచిదండి. మరి ఈ సింధూరం అక్షంతలు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అంటే కొద్దిగా బియ్యము, సింధూరము, కొద్దిగా నువ్వుల నూనె వేసి ఈ విధంగా సింధూరం అక్షంతలు అయితే సిద్ధం చేసుకోవాలి. ఇవి కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చండి. ఈ సింధూరం అక్షంతలతో పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా ముందుగానే హనుమాన్ జయంతి పూజా విధానం ముందుగానే వీడియో షేర్ చేస్తున్నానండి. వీళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఇక్కడ ఏంటి నేను వీడియోలో చూపిస్తున్నాను అంటే పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం మీషోలో తీసుకున్నానండి. చాలా అంటే క్వాలిటీ చాలా బాగుంది. మీరు కూడా చూడండి. సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం కదా, ఆ సింధూరం రంగుతోనే ఆంజనేయ స్వామి వారి విగ్రహం తీసుకున్నాను. చాలా బాగుందండి. ముఖ కవళికలు కానీ ఆంజనేయ స్వామి వారు చక్కగా వచ్చి పూజలో కూర్చున్నట్లుగా చాలా అందంగా కనబడుతున్నారు. విగ్రహం హైట్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉందండి. అలాగే వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగుందండి. మీకు కూడా నచ్చే ఉంటుంది. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అలాగే మీకు ఎలా విగ్రహం నచ్చిందా లేదా అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే రాముల వారి పట్టాభిషేకం ఉన్నటువంటి విగ్రహం కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది అరటిపళ్ళు, కొబ్బరికాయలు. ఈ రోజున స్వామివారికి నివేదించవలసిన నైవేద్యంలో అరటిపళ్ళు చాలా ముఖ్యం. ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళు నివేదన చేయాలి. ఇంకా అరటిపళ్ళతో పాటుగా సీజన్ వైజ్గా ఈ వైశాఖ మాసంలో మామిడి పళ్ళను కూడా నివేదన చేయవచ్చండి. అలాగే ఈ మామిడి పళ్ళను స్వామివారి నివేదన చేసిన తర్వాత ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది.
రాముల వారికి చలిమిడి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం కదండి. అవి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేయవచ్చు. అందుకు గాను ముందుగానే చలిమిడి వడపప్పు పానకానికి కావాల్సిన వస్తువులు కూడా ముందుగానే తెచ్చుకోవాలి. ఇంకా నిత్య దీపారాధనకు కావాల్సిన వస్తువులు అంటే ఒత్తులు కానీ లేదా గంగాజలం, జవ్వాది అత్తరు లేదా జవ్వాదు లేదా రోజు వాటరు, ఇంకా సింధూరం, ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అందుకు గాను నువ్వుల నూనె కూడా కావాలి. ఆవు నెయ్యితో కూడా చేయవచ్చండి. కానీ నువ్వుల నూనెతో వెలిగిస్తే చాలా మంచిది. ఇక నువ్వుల నూనె కూడా కావాలి. ఇవన్నీ కాకుండా ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకోవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం ముందు రోజే. అలాగే ముగ్గులు వేసి కళకళలాడుతూ సింహద్వారానికి బొట్టు పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా పూజకు సంబంధించిన కొన్ని పనులు ముందు రోజు చేసుకోవడం వల్ల పూజ అనేది ఉదయమే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత హనుమాన్ జయంతి రోజున పూజ చేయడం కుదరినప్పుడు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అంటే వైశాఖ మాసంలో వచ్చే మంగళవారం వేళ లేదా శనివారం వేళ అయినా సరే మీరు ఈ పూజను చేయవచ్చు. ముందు రోజే పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి కిచెన్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టి కొద్దిగా ధూపం వేసుకున్నట్లయితే లేదా ఒక ధూప్ స్టిక్ వెలిగించిన అగరబత్తి వెలిగించినా కూడా వంటగది అంతా కూడా మంచి అరోమా స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా ఈ పనులన్నిటితో పాటుగా దేవుని పూజా సామాగ్రి కూడా ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవడం వలన ఉదయం వేళ పూజ చేసుకోవచ్చు. కాబట్టి ప్రశాంతంగా చేసుకోవటానికి పూజ అనేది ముందు రోజు ఇటువంటి పనులన్నీ కూడా ముందుగానే చేసుకోవాలండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు నమస్కారం అండి.